హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్. మన గణేష పండగ త్వరలో వస్తుంది కదండి. మనము చాలా రకాలైన పిండి వంటలు చేసుకుంటాం. అందులో మనకి ఫేవరెట్ అయిన రవ్వ లడ్డు ఈరోజు మీకు చేసి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ 2 కప్స్ సన్న రవ్వ తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్ చక్కెర, అలాగే చిన్న గ్లాసు పాలు, నెయ్యి, యాలకుల పొడి, అలాగే మన డ్రై ఫ్రూట్స్, మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మనం వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి తురుము 1 కప్. సో ఇవన్నీ మీరు ఒకే కప్తో మెషర్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనము ఫస్ట్ రవ్వ వేయించుకుందాం. ఇక్కడ రవ్వ వేయించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే రవ్వ కింద మాడిపోతుంది. సో మనం రవ్వ వేగేంత వరకు ఇలా తిప్పుకుంటూ మనం రవ్వ వేయించుకోవాలి. అలాగే మనం చక్కెర కూడా పౌడర్ చేసుకున్నామండి. చక్కెర షుగర్ పౌడర్ మరీ నున్నగా ఉండకూడదు, మరీ గరగర ఉండకూడదండి. సో కరెక్ట్గా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రవ్వలో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుందాం. రవ్వ కలర్ మారిందంటే మనకి రవ్వ ఫ్రై అయిందంటే, సో వన్స్ ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. వన్స్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకున్న షుగర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్ తక్కువ అనిపిస్తే మరి ఒక 1/2 కప్ వేసుకొని మిక్స్ చేసుకోండి. సో వన్స్ పెనంలో అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మనము తీసేసుకుందామండి. అలాగే పెడితే ప్యాన్ హీట్ ఉంటుంది కదా, సో కొబ్బరి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని మనం నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. మీకు ఇప్పుడు ఎంత నెయ్యి కావాలంటే అంత వేయచ్చండి. నేను ఇక్కడ దాదాపు 5 స్పూన్స్ నెయ్యి వేసుకొని క్యాష్యూస్ని ఫ్రై చేసుకుంటున్నానండి. క్యాష్యూస్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చిన తర్వాత మనము ఎండు ద్రాక్ష వేసుకుందాం. రెండు ఒకేసారి వేసేసుకుంటే క్యాష్యూస్ ఎక్కువ ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు రవ్వ లడ్డు మిశ్రమంలో నేను 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నా. అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇప్పుడు మనము ఇది అంతా బాగా కలిసేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి వేసేసుకుందామండి. ప్యాన్లోకి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు నేను కాంచి చల్లార్చిన పాలు కూడా ఇందులో వేసేసుకుంటాను. నేను దాదాపు 1 గ్లాస్ పాలు వేసుకున్నానండి. సో ఇప్పుడు పాలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. మనం మిశ్రమం ముద్దగా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. వన్స్ ఇలా ముద్దగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఉంటలు చేసేసుకుందాం. చూడండి, ఇలా పట్టుకుంటే మనకి ఉంటకి రావాలి. సో ఇప్పుడు అన్ని ఉంటలు మనం ఇప్పుడు చేసేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు పట్టేసుకోవాలండి, లేకపోతే మనకి ఉంటకి రాదు. సో అంతే అండి, మన రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. చూసారు కదా సింపుల్గా ఎలా చేసుకోవాలో. మనకి కొన్ని ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. సో మీరు ఈ గణేష పండగకి రవ్వ లడ్డూలు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.